లాస్ట్ క్లాస్లో ఎంతవరకు మాట్లాడుతున్నామో కండిషన్స్, ఇఫ్ కండిషన్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఎల్స్ ఇఫ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ మాట్లాడుకున్నాం. సో టుడే వి నీడ్ టు డిస్కస్ ద లూప్స్. ఈ రోజు మనం లూప్స్ ఒకటి మాట్లాడుకుందాం. ఆఫ్టర్ దట్ అరేస్ ఎలా ఉంటుంది, అరే లిస్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు క్లాస్లో మనం చూద్దాం. సో కమింగ్ టు ద ఫర్ లూప్, లూప్స్ ఇష్యూకి వస్తే మనకి ఫర్ లూప్ ఉంటుంది, వైల్ లూప్ ఉంటుంది, డూ వైల్ అనే ఒక లూప్ ఉంటుంది. సే ఫర్ లూప్ ఎలాంటి సిచ్యువేషన్ మనం యూజ్ చేస్తాం అంటే, ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ఏ టాస్క్ ఫర్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, మీరు ఏదైనా ఒక టాస్క్ని ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఒక 5 టైమ్స్ లేదా 10 టైమ్స్ లేదా 100 టైమ్స్ లేదా 200 టైమ్స్, సో మీరు ఏదైనా ఒక టాస్క్ని ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకున్నట్టయితే బెటర్ గో విత్ ఏ ఫర్ లూప్. అలాంటి సిచ్యువేషన్లో బెటర్ మనం ఫర్ లూప్లోకి వెళ్ళడం మంచిది. సో ఇక్కడ చూడండి, ఫర్ లూప్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ నేను సిస్ అవుట్ అని చెప్పి జస్ట్ రమేష్ అని రాశాను. అంటే రమేష్ని ప్రింట్ చేయమని చెప్పాను కన్సోల్లో. బట్ అదే రమేష్ని ఎన్నిసార్లు ప్రింట్ చేస్తుందో ఒకసారి చూడము. బాటంలో ఆల్రెడీ నేను ఎగ్జిక్యూట్ చేసి పెట్టాను. సో ఇట్ ఈస్ ప్రింటింగ్ ఫర్ 5 టైమ్స్. మనం ఒకసారి సిస్ అవుట్ రాస్తాం కదా, మరి 5 టైమ్స్ ఎలా ప్రింట్ అయింది? సో వై బికాస్ వీఆర్ కీపింగ్ దిస్ సిస్ అవుట్ ఇన్ ద ఫర్ లూప్. మనం ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని దేనిలో ప్లేస్ చేస్తామండి? ఫర్ లూప్ లోపల దాన్ని ప్లేస్ చేస్తాం. సో ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఒక టాస్క్ని ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తుంది. సో ఫర్ లూప్ తరక సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియలైజేషన్. సో యూ కెన్ ఇనీషియలైజ్ విత్ ఎనీ వేరియబుల్. మీరు ఏదైనా ఒక వేరియబుల్తో ఇనీషియలైజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా నేను i=1, ఐ అనే ఒక వేరియబుల్తో ఇనీషియలైజ్ చేస్తున్నాను. i=1 అని తీసుకున్నాను. సో నెక్స్ట్ i++ అంటే అర్థం ఏంటన్నా, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది? +1 +1 +1 అని చెప్పి ప్రతిసారి కూడా +1 అనేది ఇంక్రిమెంట్ అవుతా ఉంటుంది. సో దీన్ని కండిషన్ చెక్ అంటాం. సో ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ పాస్ అయితే లూప్ లోపలికి వెళ్తుంది, కండిషన్ ఫెయిల్ అయితే లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది. సో అంటే చూడండి, ఐ వాల్యూ ఇనీషియల్గా 1 ఉంది. 1 ≤ 5. 1 అనేది 5 కన్నా చిన్నది. కరెక్టే కదమ్మా? 1 అనేది 5 కన్నా చిన్నదే కదా. సో ద కండిషన్ ఈస్ పాస్, ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. అది లూప్ లోపలికి వెళ్తుంది. మనకి రమేష్ అనేది ఒకసారి ప్రింట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ i++, ఐ వాల్యూ ఎంతకు రీచ్ అవుతుందండి? 1 నుంచి 2కి రీచ్ అవుతుంది. సో 2 ఈజ్ ఆల్సో <= 5. 2 అనేది కూడా మీకు 5 కన్నా చిన్నది. సో అగైన్ ఇట్ విల్ ప్రింట్ ద రమేష్. మరలా మనకి రమేష్ అనేది సెకండ్ టైం ప్రింట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ i++ అంటే 2++. అంటే ఎంత అవుతుందో 3 అవుతుంది. సో 3 ఈజ్ <= 5. ఎస్, కరెక్టే కదా. 3 ఈజ్ ఆల్సో <= 5. ఇలా మనం చెప్పండి, 1 నుంచి 5 వరకు రీచ్ అవ్వాలి అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుందండి? 1 నుంచి 5 వరకు ఇట్ షుడ్ రిపీట్ ఫర్ 5 టైమ్స్. 5 టైమ్స్ మనకి ఇది రిపీట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ప్రింటింగ్ ఫర్ 5 టైమ్స్. 5 టైమ్స్ మనకి లోపల స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా మీరు ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేయాలి అంటే ఫర్ లూప్ యూస్ చేస్తూ ఉంటా. మనకి ఇది రియల్ టైంలో చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుందండి. మనం ఒక 10 మినిట్స్ తర్వాత అరేస్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పుకుంటాం. అరేస్లో కూడా ఎక్కువగా ఈ ఫర్ లూప్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇది ఎలా హెల్ప్ అవుతుంది ప్రాక్టికల్గా కూడా మనం ఒక 5 మినిట్స్లో చూడబోతున్నాం. ఓకే, సో ఇది మనకి ఫర్ లూప్ తరక అడ్వాంటేజ్ అండి. సో ఈ ప్రోగ్రామ్ పంపిస్తున్నాను, ఒకసారి ప్రోగ్రామ్ మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. మీ ఇవన్నీ కూడా మన జీ డ్రైవ్లో ఉంటాయి. సో మన వాట్సాప్లో ఆల్రెడీ నేను మీకు నా జీ డ్రైవ్ తరక లింక్స్ పంపించాను. సో జీ డ్రైవ్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే మనకి వైల్ లూప్ అనేది ఒకటి ఉంటుంది. సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ని మీరు ఫర్ లూప్లో అయినా చేయగలుగుతారు, సేమ్ అదే ప్రోగ్రామ్ని వైల్ లూప్లో కూడా చేయగలుగుతాం. అయితే వైల్ లూప్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఐ విల్ షో ద ఎగ్జాంపుల్ ఫర్ వైల్ లూప్. చూడండి, సో ఇక్కడ కూడా ఒక వేరియబుల్ తీసుకోండి, ఏదైనా వేరియబుల్ మీ ఇష్టం. నేను x=30 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఎక్స్లో 30 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. వైల్లో కండిషన్ రాస్తాం. సేమ్ ఇఫ్లో కండిషన్ ఎలా రాస్తామో వైల్లో కూడా కండిషన్ రాస్తాం. కండిషన్ పాస్ అయితే అది లూప్ లోపలికి వెళ్తుంది. లూప్ అనేది కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు మీకు లూప్ రిపీట్ అవుతుందండి? కండిషన్ పాస్ అయ్యేంత వరకు లూప్ రిపీట్ అవుతుంది. వెన్ ఎవర్ ద కండిషన్ ఫెయిల్యూర్, ఎప్పుడైతే మీకు ఆ కండిషన్ ఫెయిల్ అవుతుందో ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఇనీషియల్గా నేను x=30 అని ఇచ్చానండి. ఈ కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి ఆలోచించండి. x=<=20 అంటే అర్థం ఏంటన్నా, 30 ఈజ్ <=20. అంటే 30 అనేది 20 కన్నా చిన్నది. రాంగ్ కదండి, ద కండిషన్ ఈజ్ ఫెయిల్యూర్. సో కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఇది లోపలికి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్. అది లూప్ లోపలికి వెళ్ళదు.
చూడండి ప్రోగ్రామ్ రన్ చేశాను, మనకేమైనా అవుట్పుట్ వచ్చిందండి? దెర్ ఇస్ నో అవుట్పుట్. సి వన్స్ అగైన్ ఐఎమ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్, సో దెర్ ఇస్ నో అవుట్పుట్. ఎందుకంటే అవుట్పుట్ ఏం లేదు. మనకి కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు అది లూప్ లోపలికి వెళ్తుందా అంటే వెళ్ళదండి. కండిషన్ పాస్ అయితేనే లూప్ లోపలికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ వాల్యూ 10 అని తీసుకున్నాను. ఎగ్జాంపుల్గా ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నాము ఇప్పుడు 10. ఎస్, ద 10 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. 10 అనేది 20 కన్నా చిన్నది. కండిషన్ పాస్. కండిషన్ పాస్ అయితే లోపలికి వెళ్తుంది. ఇనీషియల్గా మనకి 10 ప్రింట్ అవుతుంది. సో 10 ప్రింట్ అయిన తర్వాత 10 ప్లస్ ప్లస్ 10 ప్లస్ ప్లస్ అంటే ఏంటమ్మా 11. సో 11 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. ఎస్, 11 ఈజ్ ఆల్సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. సో ఇట్ విల్ ప్రింట్ ద 11. అలా మనకి 10 నుంచి 19 వరకు ప్రింట్ అయింది అనుకుందాం. సో 19 ప్రింట్ అయిన తర్వాత 19 ప్లస్ ప్లస్ అంటే ఎంతమ్మా 19 ప్లస్ ప్లస్ అంటే 20. 20 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. ఎస్, కరెక్ట్ అండి. 20 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. సో మనకి 20 కూడా ప్రింట్ అవుతుంది, అంటే 10 to 20 వరకు ప్రింట్ అవుతుంది. సో ఆఫ్టర్ ప్రింటింగ్ ద 20 ప్రింట్ అయిన తర్వాత 20 ప్లస్ ప్లస్, వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ 20 ప్లస్ ప్లస్? 20 ప్లస్ ప్లస్ అంటే 21. సో ఇట్ విల్ చెక్ 21 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. ఫెయిల్ కదమ్మా, 21 అనేది 20 కన్నా చిన్నది అంటే ఫెయిల్. సో వెన్ ఎవర్ ద కండిషన్ ఫెయిల్యూర్, ఎప్పుడైతే మీకు కండిషన్ ఫెయిల్ అవుతుందో ఇట్ విల్ కమ్ అవుట్. ఇట్ విల్ కమ్ అవుట్, లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. అంటే మీకు ఇక్కడ అవుట్పుట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవుతుందండి? ఇట్ విల్ ప్రింట్ ద అవుట్పుట్ ఫ్రమ్ 10 to 20. 10 నుంచి 20 వరకు ప్రింట్ అవుతుంది. సో వెన్ ఎవర్ ద కండిషన్ ఈస్ ఫెయిల్యూర్, ఎప్పుడైతే మనకి కండిషన్ ఫెయిల్ అవుతుందో ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్, లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఇఫ్లోని కండిషన్ రాస్తున్నాం, వైల్లో కూడా కండిషన్ రాస్తున్నాం. మరి ఇఫ్కి వైల్కి డిఫరెన్స్ ఏంటండి? ఇఫ్ అనేది ఒక కండిషన్, వైల్ అనేది ఒక లూప్. ఇఫ్ అనేది ఒక కండిషన్, వైల్ అనేది ఒక లూప్. సో ఇఫ్ కండిషన్లో కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇఫ్ బ్లాక్ మీకు ఓన్లీ ఫర్ వన్ టైం, ఇఫ్ అనే బ్లాక్ మీకు ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ వైల్లో ఏం జరుగుతుందండి? వైల్ అనేది ఒక లూప్ కదా. వెన్ ఎవర్ ద కండిషన్ ఈస్ పాస్, వైల్ లూప్లో మనకి ఎప్పుడైతే కండిషన్ పాస్ అవుతుందో ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. ద లూప్ ఈస్ కంటిన్యూస్లీ ఎగ్జిక్యూటింగ్. లూప్ అనేది కంటిన్యూగా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతుందండి? సో టిల్ ద కండిషన్ పాస్, కండిషన్ పాస్ అయినంత వరకు మనకి లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. వెన్ ఎవర్ ద కండిషన్ ఈస్ ఫెయిల్యూర్, whenever the condition is failure, then it will come out of the loop. ఎప్పుడైతే మనకి కండిషన్ ఫెయిల్ అవుతుందో సింపుల్లీ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్, లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇది కూడా ఒకసారి నేను మీకు ఈ ప్రోగ్రామ్ పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. మీ ఇవన్నీ కూడా ఇంట్లో ట్రై చేయండి. సో ట్రై చేసి మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను 10:40కి ఇక్కడ అవైలబుల్గా ఉంటాను. 10:40 జూమ్ లింక్లో జాయిన్ అవ్వండి. మీ స్క్రీన్ షేర్ చేసేటైతే మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. సో మనం చెప్పుకున్న ప్రోగ్రామ్స్లో, మనం చెప్పుకున్న రికార్డెడ్ క్లాసెస్లో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఇమీడియట్లీ ఐ విల్ రెక్టిఫై ఇట్. ఓకే, సి అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా, లూప్స్ కండిషన్స్ రాసేటప్పుడు మనం లాస్ట్ క్లాస్లో ఒక రూల్ ఒకటి చెప్పుకున్నాం. ఏంటి రూల్? ఆల్ కండిషన్స్ అండ్ ఆల్ లూప్స్ మస్ట్ బీ ఇన్ లోవర్ కేస్. జావాలో అన్ని కండిషన్స్, అన్ని లూప్స్ కంపల్సరీ మీరు లోవర్ కేస్లో మాత్రమే రాయాలి. ఎలాంటి అప్పర్ కేస్ క్యారెక్టర్స్ యూజ్ చేయకూడదు. ఇంకో రూల్ ఏం చెప్పుకున్నా? అట్ ద ఎండ్ ఆఫ్ లూప్స్ అండ్ కండిషన్స్ యూ షుడ్ నాట్ ఇన్సర్ట్ ద సెమీకోలన్. ఎట్టి పరిస్థితుల్లో మనం సెమీకోలన్ ఇన్సర్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెమీకోలన్ ఇన్సర్ట్ చేశాను అనుకోండి. సో చాలా మంది అడుగుతారు, సార్ మీరు సెమీకోలన్ పెట్టొద్దు అన్నారు, నేను పెట్టాను, మరి నాకు ఎర్రర్ అని చూపించట్లేదు. రన్ చేసి చూద్దామా? ప్రీవియస్గా అయితే మనకి 10 నుంచి 20 వరకు ప్రింట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి సెమీకోలన్ పెట్టి రన్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది. ఆబ్జర్వ్ చేయండి. ఎనీ అవుట్పుట్? అవుట్పుట్ ఏమైనా వచ్చిందా? అవుట్పుట్ ఏం రాలేదు. స్టిల్ ద ఎగ్జిక్యూషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇక్కడ రెడ్ కలర్ బటన్ ఆన్లో ఉందంటే అర్థం ఏంటమ్మా? అది ఎగ్జిక్యూషన్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికే లూప్ ఇలా తిరుగుతూ ఉందమ్మా. అంటే అది ఇక్కడ నుంచి ఇక్కడికే ఇలా లూప్ ఇలా తిరుగుతూనే ఉంటుంది ఇన్ఫినిట్ టైమ్స్. ఇంకా అది బ్రేక్ అవ్వదు. వాంటెడ్లీ మనం బ్రేక్ చేస్తేనే బ్రేక్ అవుతుంది. ఇలా ఎప్పుడైనా మనకి లూప్ ఇలా ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మీరు ఇక్కడ టెర్మినేట్ చేయాల్సి ఉంటుంది. రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు టెర్మినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ అనేది ఆగుతూ ఉంటుంది. సో దట్స్ వై కండిషన్స్కి, లూప్స్కి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు
సెమీకోలన్ అనేది పెట్టకూడదు. ఈవెన్ మీకు ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం ఫర్ లూప్ ఒక ఎగ్జాంపుల్ చూసాను చూడము. ఒకసారి ఫర్ లూప్ ఎగ్జాంపుల్లో కూడా మీకు చూపిస్తాను చూడండి. మనం ఫర్ లూప్లోకి వెళ్ళాం. ప్రీవియస్గా ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి రమేష్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అయిందండి? 5 టైమ్స్ ప్రింట్ అయింది. అదే ఈ ఫర్ లూప్కి ఎండింగ్లో నేను సెమీకోలన్ పెట్టాను అనుకోండి. ఫర్ లూప్కి ఎండింగ్లో సెమీకోలన్. ఇప్పుడు మనకి ఏమైనా ప్రింట్ అవుతుందేమో చూద్దాం చూడండి. మరి రమేష్ ఎన్నిసార్లు ప్రింట్ అయింది? రమేష్ ఈస్ ప్రింటింగ్ ఓన్లీ ఫర్ 1 టైం, ఒకసారి. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్, బయటకు వచ్చేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా లూప్స్ కండిషన్స్ రాసేటప్పుడు మీరు సెమీకోలన్ పెట్టకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే, నెక్స్ట్ ఇష్యూకి వస్తే డూ వైల్ అనే ఒక లూప్ ఉంది. వైల్ లూప్ తర్వాత మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా? డూ వైల్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్? వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. వైల్లో మనకి ఏంటంటే కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతే లోపలికి వెళ్తుందండి. వైల్లో మనకి కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతే లోపలికి వెళ్తుంది. బట్ డూ వైల్లో అలా కాదండి. సో డూ వైల్లో ఏంటంటే వితౌట్ ఎనీ కండిషన్ చెకింగ్ ఏమీ లేకుండా డైరెక్ట్లీ ఇట్ క్యాన్ ఎంటర్ ఇన్ టు ద లూప్. డైరెక్ట్గా లూప్ లోపలికి వెళ్ళగలుగుతుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడను. ఇక్కడ నేను ఎక్స్ వాల్యూ సమ్ ఏదో 40 అని తీసుకున్నాను. ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాను? 40 అని తీసుకున్నాను. సార్ రన్ చేస్తున్నాను. చూడండి. సో మనకి ఏమైనా అవుట్పుట్ వచ్చిందా అండి? రాలేదు. ఎందుకు రాలేదండి? ఎక్స్ వాల్యూ 40 తీసుకునేటప్పుడు ఇప్పుడు కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి చూడండి. 40 ఈజ్ లెస్ దాన్ 20. 40 అనేది 20 కన్నా చిన్నది. నో, ఇట్ ఈస్ రాంగ్. సో ఎప్పుడైతే మనకి కండిషన్ ఫెయిల్ అవుతుందో ఇది లూప్ లోపలికి ఎంటర్ అవుతుందా? నో, ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్. లూప్ లోపలికి ఎంటర్ అవ్వదండి. దెర్ ఈజ్ నో అవుట్పుట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఫస్ట్ టైం మీకు కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఇంకా అది లూప్ లోపలికి ఎంటర్ కాదు. ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్. బట్ అదే మనం డూ వైల్లో చేసి చూద్దామండి. ఇదే ప్రోగ్రామ్, సేమ్ ప్రోగ్రామ్ని ఒకసారి నేను మీకు డూ వైల్లో చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒకసారి మనం చూసేట్టయితే ఎక్స్ వాల్యూ నేను 50 అని తీసుకున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 50. డూ అనగానే అదేం చేస్తున్నామో డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది వితౌట్ ఎనీ కండిషన్ చెక్. ఎలాంటి కండిషన్ చెకింగ్ లేకుండా లోపలికి వెళ్తుందండి. వెళ్ళి మనకి ఏం ప్రింట్ చేస్తుందంటే ఇట్ విల్ ప్రింట్ ద ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ అంటే ఎంత ప్రింట్ అవుతుంది మనకి? 50 అనేది ప్రింట్ అవుతుంది. ద ఎక్స్ వాల్యూ విల్ బి 50. ఒకసారి ఆ కావస్తే రన్ చేసి చూపిస్తాను చూడండి. ఎక్స్ వాల్యూ మనకి 50 అనేది ప్రింట్ అయింది. సో 50 ప్రింట్ అయిన తర్వాత ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఎక్స్ వాల్యూ ఎంతకు రీచ్ అవుతుందమ్మా? 51కి రీచ్ అవుతుంది. ఎక్స్ వాల్యూ రీచ్ టు 51. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్లో 51 ఉంటుందండి. బట్ మనం ఏమి 51 ప్రింట్ చేయలేదండి. జస్ట్ ద ఎక్స్ వాల్యూ ఇస్ రీచ్ టు 51. నా బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లూప్లోకి వెళ్ళడానికి ముందర ఇట్ విల్ చెక్ ద కండిషన్. ఏం చెక్ చేస్తుంది? 51 ఈస్ లెస్ దాన్ 20. 51 అనేది 20 కన్నా చిన్నదా? నో, రాంగ్ కదండి. 51 అనేది 20 కన్నా చిన్నది అనేది రాంగ్. ఇది సో ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే వైల్ లూప్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి అంటే వైల్ లూప్లో ఫస్ట్ టైం ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. ఫస్ట్ టైం మనకి కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ పాస్ అయితేనే మీరు లూప్ లోపలికి వెళ్తారు. కండిషన్ ఫెయిల్ అయితే లూప్ లోపలికి వెళ్ళరండి. బట్ డూ వైల్ అలా కాదండి. సో డూ వైల్ ఏంటి అంటే వితౌట్ ఎనీ కండిషన్ చెక్, ఎలాంటి కండిషన్ చెకింగ్ లేకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్తుందండి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రమ్ సెకండ్ లూప్ ఆన్వర్డ్స్ ఇట్ విల్ చెక్ ద కండిషన్ చెకింగ్ ఉంటుంది. ఎప్పటి నుంచి అండి? రెండో లూప్లో. అంటే ఫస్ట్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు క్లియర్ అమ్మా, అర్థమైందా? సో ఫస్ట్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లూప్లోకి వెళ్ళేటప్పుడు మనకి కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. అది మనకి వైల్కి డూ వైల్కి చిన్న డిఫరెన్స్ అది. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. సో దీని తర్వాత ఒక చిన్న హెడింగ్ తీసుకున్నాము. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అరేస్ అని చెప్పి ఒక చిన్న హెడింగ్ తీసుకున్నాం. అరేస్. సో ఏం లేదు, నార్మల్ వేరియబుల్కి అరే వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్ వేరియబుల్లో అట్ ఏ టైం మనం ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతామండి? నార్మల్ వేరియబుల్లో యూ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ. మీరు అట్ ఏ టైం సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఇంట్ ఎక్స్ అని తీసుకున్నాం అనుకున్నాము. ఇంట్ ఎక్స్లో మీరు ఏం స్టోర్ చేయగలుగుతారు?
ఐదర్ 10 అని లేదా 20 అని లేదా 30 అని అట్ ఏ టైం మీరు ఒక నెంబర్ మాత్రమే స్టోర్ చేయగలుగుతారు. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటండి, ఐ వాంట్ టు స్టోర్ 10, 20, 30, 40, 50 ఇలా నేను మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా మీరు మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయాలి అనుకున్నట్టయితే ఇలా మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయాలి అనుకున్నట్టయితే మీ వేరియబుల్ని ఒక అరే వేరియబుల్గా తీసుకోవాలి. ఏం లేదమ్మా, మీ వేరియబుల్ పక్కన జస్ట్ ఇలా ఒక స్క్వేర్ బ్రాకెట్ తీసుకోండి. సో మీ వేరియబుల్ పక్కన స్క్వేర్ బ్రాకెట్ తీసుకుంటే దాన్ని మనం ఏమంటున్నాం, అరే వేరియబుల్ అంటున్నాం. అరే వేరియబుల్ అంటున్నాం. ఓకే, అరే వేరియబుల్ తరక అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ with the same data type in array variable. Within the array variable, we can store multiple values with సేమ్ డేటా టైప్. ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. కాకపోతే కండిషన్ ఏంటంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా సేమ్ డేటా టైప్కి చెందినవి ఉండాలి. అయితే అన్ని ఇంటీజర్స్ అయినా అయి ఉండాలి, లేదా అన్ని స్ట్రింగ్స్ అయినా అయి ఉండాలి, లేదా అన్ని ఫ్లోట్ అయినా అయి ఉండాలి. సో లైక్ దట్ సేమ్ డేటా టైప్కి చెందినటువంటి మల్టిపుల్ వాల్యూస్ని మీరు ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి అనుకుంటే గో విత్ అరేస్. సో అరేలో మనకి వేరియబుల్స్ ఎలా స్టోర్ అవుతుంది అంటే, మనకి ఎక్స్ అనే వేరియబుల్ ఉంది కదా ఇక్కడ అరే వేరియబుల్. ఆ ఎక్స్ అనే అరే వేరియబుల్లో మీకు కొన్ని రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. లాజికల్గా కొన్ని రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతుంది. రూమ్ నెంబర్ ఎప్పుడు కూడా మీకు దేంతో స్టార్ట్ అవుతుంది, రూమ్ నెంబర్ ఎప్పుడు కూడా మీకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో రూమ్ నెంబర్ 0, రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2, రూమ్ నెంబర్ 3 ఇలా మనకి మల్టిపుల్ రూమ్స్ అనేవి లోపల ఇంటర్నల్గా కన్స్ట్రక్ట్ అవుతాయి. సో ఫస్ట్ నెంబర్ ఎప్పుడు కూడా ఎక్కడ స్టోర్ అవుతుందండి, ఆల్వేస్ ద ఫస్ట్ నెంబర్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద 0 ఇండెక్స్. ఫస్ట్ నెంబర్ అంటే 10 అనేది వెళ్ళి 0 ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. సో 20 అనేది వెళ్ళి ఇండెక్స్ 1, ఇది వెళ్ళి ఇండెక్స్ 2, ఇది వెళ్ళి ఇండెక్స్ 3, ఇది వెళ్ళి ఇండెక్స్ 4. అంటే మనకి అర్థం కావడానికి రూమ్ నెంబర్ 0, రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2, రూమ్ నెంబర్ 3, రూమ్ నెంబర్ 4 అని చెప్పుకుంటున్నాం. బట్ టెక్నికల్గా అది వీటిని ఏమని పిలుస్తున్నామా, ఇండెక్సెస్ అని పిలుస్తాము. సో ఎప్పుడు కూడా మనకి అరే వాల్యూ అనేది ఇండెక్స్ నెంబర్ 0, ఫస్ట్ వాల్యూ ఎప్పుడు ఇండెక్స్ 0లో స్టోర్ అవుతుంది, తర్వాత ఇండెక్స్ 1, తర్వాత ఇండెక్స్ 2, తర్వాత ఇండెక్స్ 3 ఇలా మనకి 1 by 1 స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి నేను దీన్ని ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను ఎక్స్ అనే ఒక అరే వేరియబుల్ తీసుకున్నాను. సో మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూపించినట్టే సో 10, 20, 30, 40, 15 స్టోర్ చేస్తున్నా. సో ఇక్కడ ఎలా స్టోర్ అవుతుంది ప్రింట్ చేసి చూపిస్తున్నాను. సిస్ అవుట్ అని చెప్పి ఎక్స్ ఆఫ్ 0, సిస్ అవుట్ ఎక్స్ ఆఫ్ 0 అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది చూడండి, 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఎక్స్ ఆఫ్ 1 అంటే ఏం ప్రింట్ అవుతుంది, 20. సో ఎక్స్ ఆఫ్ 2 అంటే 30, ఎక్స్ ఆఫ్ 3 అంటే 40. సో లైక్ దట్ ఇక్కడ మనకి 1 by 1 వాల్యూస్ అన్ని కూడా స్టోర్ అవుతుంది. ఇలా స్టోర్ అవుతుందని మీకు చూపించడానికి అంటే ప్రూఫ్ చూపించడానికి నేను వీటన్నిటిని కూడా ఇక్కడ మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. ఇన్ ద సేమ్ వే ఎక్స్ డాట్ లెంత్ అంటే అర్థం ఏంటమ్మా, ఎక్స్ అనే వేరియబుల్లో టోటల్గా మీరు ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేశారు, హౌ మెనీ వాల్యూస్ యూ స్టోర్డ్ ఇన్ దట్ ఎక్స్. సో నెంబర్ ఆఫ్ వాల్యూస్, ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసాం మనం, 5 వాల్యూస్ స్టోర్ చేసాం. ఓన్లీ ఫర్ యూజర్ ఫ్రెండ్లీనెస్ అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఒక చిన్న స్ట్రింగ్ ఒకటి రాశాను. ఇక్కడ ఏం రాశాను చూడండి, లెంత్ ఆఫ్ అరే ఈస్ వాట్ ఈస్ దిస్ ప్లస్, ఈ ప్లస్ ఏంటమ్మా ఈ మధ్యలో, ఇట్ ఈస్ ఏ కంకాటనేషన్ ఆపరేటర్. ఆల్రెడీ మనం ఆపరేటర్స్లో మాట్లాడుకున్నాం కదా. కంకాటనేషన్ ఆపరేటర్ అంటే దేనికోసమో, ఇట్ ఈస్ ఫర్ కంకాటనేటింగ్ 2 డిఫరెంట్ డేటా టైప్స్. 2 డిఫరెంట్ డేటా టైప్స్ని కాంకాటినేట్ చేస్తాం. అంటే ఒక న్యూమరిక్ వాల్యూని ఒక స్ట్రింగ్ వాల్యూతో మనం కాంకాటినేట్ చేయడానికి ఈ మధ్యలో ఏం వాడుతున్నాం, ప్లస్ అనేది వాడతాను. ఓకే, ఈ అరే ఎగ్జాంపుల్ కూడా ఒకసారి పంపిస్తాను. సేవ్ ద ప్రోగ్రామ్, రైట్. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఇదే ప్రోగ్రామ్ అండి, సేమ్ అరే ప్రోగ్రామ్, ఒక చిన్న చేంజ్ చేశాను చూడండి. ఎక్స్ ఈక్వల్ టు నేను కొంచెం ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేస్తున్నాను, 10, 20, 30, 40, 50, 60, 70, 80. సో చాలా ఎక్కువ నెంబర్స్ని స్టోర్ చేస్తున్నాం. వీటన్నిటిని మనం ప్రింట్ చేయాలి అంటే సిస్ అవుట్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అంటే ఎక్స్ ఆఫ్ 0 అని, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3, ఎక్స్ ఆఫ్ 4 చాలా ఎక్కువ లైన్స్ మీరు రాయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ మల్టిపుల్ లైన్స్ అంటే చాలా ఎక్కువ లైన్స్ రాయడానికి బదులుగా, సో ఐ వాంట్ టు యూజ్ ఎ ఫర్ లూప్. మనం ఈరోజు నేర్చుకున్న ఫర్ లూప్ అనేది ఇక్కడ యూజ్ చేద్దాము. టు డిక్రీజ్ ద లెంత్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్, మీ ప్రోగ్రామ్ తలక లెంత్ని తగ్గించుకోవడానికి మనం ఇక్కడ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం.
సో చూడండి ఇక్కడ నేను x(0), x(1), x(2) రాయడానికి బదులుగా నేను సింపుల్గా ఏం రాసాను చూడమ్మా, x(i) అనేది తీసుకున్నాను, x(i). సో ఇక్కడ i వాల్యూ అనేది మనం ఫర్ లూప్ ద్వారా పంపిద్దామండి. సో ఫస్ట్ మనం ఏ ఇండెక్స్ ప్రింట్ చేయాలండి, వాట్ షుడ్ బి ద ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ, అరేస్లో ఎప్పుడు కూడా 0 అని చెప్పుకున్నాం కదా, x(0) ప్రింట్ అవ్వాలి ఇనీషియల్గా మనకి. సో నేను ఇక్కడ i ప్లేస్లో ఏం పంపిస్తున్నాను, ఇనీషియల్గా 0 అని పంపిస్తున్నాను. ద i వాల్యూ షుడ్ బి స్టార్ట్ విత్ 0, i ప్లస్ ప్లస్ అంటే ప్రతిసారి మనకి i వాల్యూ +1 అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే ఇనీషియల్గా x(0), తర్వాత x(1), తర్వాత x(2), x(3), లైక్ దట్. i ఈస్ లెస్ దాన్ x.length అంటే మనకి లూప్ ఎంతవరకు రిపీట్ అవ్వాలమ్మా, ఇలా కంటిన్యూగా x.length టోటల్ కౌంట్ ఎంతవరకు ఉంటే అంతవరకు మనకి లూప్ అనేది రిపీట్ అవ్వాలి. చూద్దాం, అంటే మనం ప్రోగ్రామ్ తాలూకా లెంత్ని తగ్గించుకోవడానికి సో వీఆర్ యూజింగ్ దిస్ ఫర్ లూప్ ద్వారా మనకి లెంత్ని తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా ఒకసారి పంపిస్తాను, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సేవ్ ఇట్. ఎస్, నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఇప్పటి వరకు మనం చూస్తున్న ఈ అరే ఎగ్జాంపుల్లో సో వీఆర్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. అంటే ఏ లైన్లో అయితే మనం అరే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నామో అదే లైన్లో మనం అరే వేరియబుల్ని ఏం చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. అర్థమవుతుందా, ఏ లైన్లో మనం అరే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నామో డిక్లేర్ చేసే దగ్గరే మనం దాన్ని ఏం చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిక్లరేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెఫినేషన్? అసలు అరే డిక్లరేషన్ అంటే ఏంటమ్మా, అరేని డిఫైన్ చేయడం అంటే అర్థం ఏంటి? సో ఏం లేదమ్మా, ఇన్ జనరల్గా మీరు ఏదైనా ఒక వేరియబుల్ ఇంట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నారనుకోండి, నార్మల్ వేరియబుల్. సో దీన్ని ఏమని పిలుస్తారంటే డిక్లేరింగ్ ఎ వేరియబుల్. ఒక వేరియబుల్ని మనం ఏం చేస్తున్నాం, డిక్లేర్ చేస్తున్నాం, వీఆర్ డిక్లేరింగ్ ఎ వేరియబుల్. సో అదే మీరు x=10 అని తీసుకున్నారు లేదా 20 అని తీసుకున్నారు, దాన్ని ఏమంటున్నాము, డిఫైనింగ్ ద వేరియబుల్. సో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా, అదేవిధంగా ఆ వేరియబుల్ని ఇక్కడ ఏం చేస్తున్నా, డిఫైన్ చేస్తున్నాం, డిఫైనింగ్ ద వేరియబుల్. సో అదే మీరు ఇంట్ x=some 10 అనో 20 అనో తీసుకున్నారు, దీన్ని ఏమని పిలుస్తారంటే వీఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. సో డిక్లరేషన్ టైంలోనే మనం ఆ వేరియబుల్ ఏం చేస్తున్నా, డిఫైన్ చేస్తున్నాం. డిక్లేర్ చేసేటప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. సో ప్రీవియస్గా మనం ఈరోజు చూస్తున్న అరేస్ ఎగ్జాంపుల్లో వీఆర్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ టైంలోనే మనం అరే వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాం. సో అలా కాకుండా I want to declare the array variable separately and I want to define the array variable separately. అంటే ఒక లైన్లో అరే వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం, వేరొక లైన్లో అరే వేరియబుల్ని డిఫైన్ చేద్దాం. సో డిక్లరేషన్ ఎలా చేయాలి, హౌ టు డిక్లేర్ అరే వేరియబుల్? సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలానే ఉంటుందమ్మా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏం డిఫరెన్స్ లేదు, ఇంట్ ఎక్స్ అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్ తీసుకున్నాను. రైట్ హ్యాండ్ సైడ్ ఇట్ ఈస్ సిమిలర్ టు ఆబ్జెక్ట్ క్రియేషన్, ఇది కొంచెం మనకి ఆబ్జెక్ట్ క్రియేషన్కి సిమిలర్గా ఉంటుందండి. సో వీ నీడ్ టు యూస్ ద న్యూ డేటా టైప్. మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో ఎలా అయితే ఆబ్జెక్ట్ డేటా టైప్ వాడతామో అదే ఆబ్జెక్ట్ డేటా టైప్ వాడాలి. అండ్ వాట్ ఎవర్ ద డేటా టైప్ యూ గివెన్ టు యువర్ వేరియబుల్, మీరు మీ వేరియబుల్కి ఏదైతే డేటా టైప్ ఇచ్చారో ద సేమ్ డేటా టైప్ యూ నీడ్ టు రిపీట్. అది ఇంటీజర్ అయితే ఇంటీజర్, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, డబుల్ అయితే డబుల్, వాట్ ఎవర్ దట్ మే బి. ఇక్కడ బిగినింగ్లో మీరు ఏదైతే డేటా టైప్ ఇచ్చారో అదే డేటా టైప్ మీరు రిపీట్ చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ కూడా రిపీట్ చేయాలి. అండ్ యూ నీడ్ టు గివ్ ద లెంత్ ఆఫ్ ద అరే వేరియబుల్. ఈ అరే వేరియబుల్ యొక్క లెంత్ మీరు కంపల్సరీ డిక్లరేషన్ టైంలో మెన్షన్ చేయాలి. అది మీ ఇష్టం అండి. నేను ఎగ్జాంపుల్గా 3 అని ఇచ్చాను, మీరు అక్కడ 10 ఇస్తారా, 20 ఇస్తారా, 30 ఇస్తారా, అది మీ ఇష్టం అండి. ఎగ్జాంపుల్గా నేను 3 అని ఇచ్చాను అంటే అర్థం ఏంటండి, మ్యాక్స్ హౌ మెనీ వాల్యూస్ ఐ కెన్ స్టోర్ హియర్, మ్యాక్స్ ఐ కెన్ స్టోర్ 3 వాల్యూస్. ఇక చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను 10 అని, 20 అని, 30 అని ఒక 3 వాల్యూస్. ఎందుకంటే నేను 10, 20, 30 అని ఎందుకు హోల్ నెంబర్స్ ఎందుకు ఇస్తున్నాను? వై? బికాస్ వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ద వేరియబుల్? మన వేరియబుల్ తలక డేటా టైప్ ఏంటండి, ఇంటీజర్. సో యూ నీడ్ టు గివ్ ఎనీ ఇంటీజర్ వాల్యూస్. అండ్ అరే ఇండెక్స్ ఎప్పుడు మనకి దేంతో స్టార్ట్ అవుతుందండి, ఆల్వేస్ అరే ఇండెక్స్ ఈజ్ బిగినింగ్ విత్ 0. అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా మనకి 0తో స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వై ఇక్కడ మనం x(0), x(1), x(2) అని ఇస్తున్నాం. సో ప్రింటింగ్ అనేది మీ ఇష్టం అండి. system.out.println
మీరు కావలిస్తే x0, x1, x2 అని ప్రింట్ చేసుకోండి. లేదా మన ప్రోగ్రామ్ తలక లెంత్ని తగ్గించుకోవడానికి ఇక్కడ మనం xi అని వాడుతా ఉన్నాం. సో i వాల్యూని మీరు ఫర్ లూప్ ద్వారా పంపిస్తారు. సేమ్ లైక్ యువర్ ప్రీవియస్ ప్రోగ్రామ్. ప్రింటింగ్లో ఏం డిఫరెన్స్ లేదండి, డిఫరెన్స్ అంతా వచ్చింది ఇక్కడే అండి. సో ఒక లైన్లో మనం అరే వేరియబుల్ని డిక్లేర్ చేసాం, వేరొక లైన్లో మనం అరే వేరియబుల్ని ఏం చేసామండి, డిఫైన్ చేసాం. అండ్ ఇంకో చిన్న ఎక్సర్సైజ్ అండి, ఏంటి అంటే ఇక్కడ ఇంటీజర్కి బదులుగా ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ స్ట్రింగ్. నేను ఇక్కడ దీన్ని స్ట్రింగ్గా మారుద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ మీరు స్ట్రింగ్ అని రాస్తే ఆపోజిట్లో కూడా మీరు ఇక్కడ ఏం రాయాల్సి ఉంటుంది, స్ట్రింగ్ అనే రాయాలి. అండ్ మీరు ఇక్కడ 10, 20, 30కి బదులుగా యూ నీడ్ టు గివ్ ఎనీ స్ట్రింగ్ వాల్యూ. యూ నీడ్ టు గివ్ ఎనీ స్ట్రింగ్ వాల్యూ. స్ట్రింగ్ వాల్యూ అంటే ఎలా ఇస్తాము, ఇట్ షుడ్ బి ఇన్ డబుల్ కొటేషన్స్. అక్కడ మీరు 10, 20, 30 ఇచ్చినా మీ ఇష్టమే, లేదా రమేష్, సురేష్, సతీష్ అలా ఇచ్చినా మీ ఇష్టమే, లేదా ఏమి ఇచ్చినా మీ ఇష్టమేనండి. కాకపోతే ఇట్ షుడ్ బి ఇన్ డబుల్ కొటేషన్స్. ఎందుకంటే ఇలా డబుల్ కొటేషన్స్లో ఉండాలి, వై బికాస్ ఆల్వేస్ ద స్ట్రింగ్ వాల్యూ షుడ్ బి ఇన్ డబుల్ కొటేషన్. ఓకేమా. సో ఇక్కడ స్ట్రింగ్ అని తీసుకున్నాను, ఆపోజిట్లో కూడా స్ట్రింగ్ అని తీసుకున్నా. ఇక్కడ వాల్యూస్ ఇచ్చేటప్పుడు యూ నీడ్ టు గివ్ ద స్ట్రింగ్ వాల్యూస్ ఇన్ డబుల్ కొటేషన్స్. అండ్ అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, ఆల్వేస్ ద అరే ఇండెక్స్ ఈజ్ బిగినింగ్ విత్ 0. 0తోనే స్టార్ట్ అవుతుంది. x0, x1, x2. ఫర్ లూప్ ఇష్యూకి వస్తే ఇందులో ఎలాంటి డిఫరెన్స్ లేదు. system.out.println మీరు x0, x1, x2 అని ప్రింట్ చేసుకున్న మీ ఇష్టమే, లేదా xi అని చెప్పి i వాల్యూని మీరు ఫర్ లూప్ ద్వారా పంపించినా కూడా మీ ఇష్టమేనండి. ఓకే. సో అయితే అరేస్లో మనకు వచ్చిన ఈ ప్రోగ్రామ్ కూడా పంపిస్తున్నాను, మీకు అవసరం అయితే యూ కెన్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. సో 2 ప్రోగ్రామ్స్ ఇంటీజర్తోనే పంపిస్తున్నాను, స్ట్రింగ్తో కూడా పంపిస్తున్నాను. సో అరే ఎగ్జాంపుల్ 3 and 4. ఓకే, రైట్. అయితే మనకి అరేస్లో చిన్న డ్రాబ్యాక్ ఉందమ్మా. అరేస్లో డ్రాబ్యాక్ ఏంటి అంటే డిక్లరేషన్ టైంలో కంపల్సరీ ఇక్కడ మీరు ఏమి ఇస్తున్నారండి, డిక్లరేషన్ టైంలో యూ నీడ్ టు గివ్ ద అరే లెంత్ అనేది మెన్షన్ చేస్తున్నారు. సో at the time of defining the array variable, at the time of defining the array variable, you can't exceed this size. ఈ సైజ్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఎక్సీడ్ చేసే ఛాన్స్ లేదు. అంటే ఇంతకన్నా ఎక్కువ అంటే ఇక్కడ నేను 3 అని ఇచ్చానండి లెంత్. సో యూ క్యాన్ గివ్ మ్యాక్స్ 3 వాల్యూస్ ఓన్లీ. సో యూ కాంట్ గో ఫర్ ఎ 4th వాల్యూ ఆర్ 5th వాల్యూ. మీరు దానికన్నా ఎక్సీడ్ అయ్యే ఛాన్స్ అయితే లేదండి. అర్థమవుతుందమ్మా. అయితే ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడం కోసం మనకి అరే లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు, అరే లిస్ట్. సో యాక్చువల్గా అరే లిస్ట్ అనేది ఒక బిల్ట్ ఇన్ క్లాస్ అండి. అరే లిస్ట్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ క్లాస్ ఇన్ జావా. సో చూడండి, టాప్లో మనం ఇంపోర్ట్ అని చెప్పి దేన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వీఆర్ ఇంపోర్టింగ్ ద అరే లిస్ట్. అరే లిస్ట్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఫ్రమ్ యువర్ జావా. అయితే ఈ ఇంపోర్ట్ మనం ఏమైనా బై హార్ట్ చేయాలా అంటే అవసరం లేదండి, నో నీడ్ టు బై హార్ట్ ఇట్. సో ఎందుకు రీజన్ ఏంటంటే మనం ఈ ప్రోగ్రామ్ టైప్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ అరే లిస్ట్ దగ్గర మౌస్ పెట్టగానే మిమ్మల్ని ఏమడుగుతుంది చూడండి, ఇంపోర్ట్ అరే లిస్ట్ ఫ్రమ్ java.util. సో అదే ఇంపోర్ట్ అడుగుతుంది, తనంతట అదే పైన ఇంపోర్ట్ అవుతుంది. మీరేమీ బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇది ఒక క్లాస్ అని చెప్పాను కదా, మా అరే లిస్ట్ అనేది ఒక క్లాస్ అని చెప్పుకున్నాం. సో క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది, ద నేమింగ్ కన్వెన్షన్ ఇస్ ఇట్ ఈస్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్, బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేస్లో ఉండాలి. అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి ఏ కేసులో ఉంటుందేమో అప్పర్ కేసులో. అంటే అరే లిస్ట్లో ఏ క్యాపిటల్ లెటర్లో ఉంటుంది, లిస్ట్లో ఎల్ అనేది మీకు క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. అర్థమైందమ్మా, గాట్ ఇట్. సో అండ్ కొంచెం సింటాక్స్ డిఫరెంట్గా ఉంటుంది, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం డేటా టైప్ అనేది ఇలా లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ మధ్యలో మీరు డేటా టైప్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. స్ట్రింగ్ అనే డేటా టైప్ ఇచ్చాను ఎగ్జాంపుల్గా మన వేరియబుల్కి. సో అంటే ఈ వేరియబుల్లో ఇప్పుడు మీరు ఎనీ స్ట్రింగ్స్ ఏమైనా స్టోర్ చేయొచ్చు. దీని తాలూకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే డిక్లరేషన్ టైంలో యూ కెన్ గివ్ ఎనీ సైజ్. అరేస్లో మనం లెంత్ అని పిలుస్తాం కదమ్మా, ఇక్కడ సైజ్ అని పిలుస్తాం. అరేలో అయితే అరే లెంత్ అని పిలుస్తారు, అరే లిస్ట్లో అయితే లెంత్ అని కాకుండా దీన్ని ఏమని పిలుస్తారండి, అరే సైజ్ అని పిలుస్తారండి. సో ఇక్కడ నేను అరే సైజ్ ఎంత ఇచ్చానండి, ఎగ్జాంపుల్గా 1 అని ఇచ్చాను. But at the time of defining the array variable, array list variable, you can give any number of values. You can give
ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్. చూడండి ఇక్కడ నేను ఎన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాను యాక్చువల్గా. ఎగ్జాంపుల్గా నేను ఒక 3 వాల్యూస్ ఇన్సర్ట్ చేశానండి. సమ్ ఏదో షర్ట్ అని, పెన్ అని, షూస్ అని. మీకు అర్థం కావడానికి పక్కన ఇండెక్స్ నెంబర్లు కూడా ఇచ్చానండి, ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. మనం ఇచ్చిన ఫస్ట్ వాల్యూ 0 ఇండెక్స్లోకి వెళ్తుంది, ఇది సెకండ్ వాల్యూ ఇండెక్స్ 1లోకి వెళ్తుంది, తర్వాత ఇండెక్స్ 2లోకి వెళ్తుంది. మీకు తెలియడానికి ఇలా ఇచ్చాను ఇండెక్స్ నెంబర్స్. అండ్ ఇక్కడ మనకి కొన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉంటాయి. వీ హ్యావ్ సమ్ బిల్ట్ ఇన్ మెథడ్స్. యాడ్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్, గెట్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్, సెట్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్. సో యాడ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద వాల్యూస్ ఇంటూ యువర్ అరే లిస్ట్ వేరియబుల్. యాడ్ ద వాల్యూస్ ఇంటూ యువర్ అరే లిస్ట్ వేరియబుల్. మన అరే లిస్ట్ వేరియబుల్లో ఏమైనా మీరు వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ ఎ మెథడ్, యాడ్ మెథడ్. అండ్ మీరు ప్రింట్ చేసేటప్పుడు ఎలాంటి ఫర్ లూప్ రాయాల్సిన అవసరం లేదండి. మనం ప్రీవియస్గా అరేస్లో అయితే ఫర్ లూప్ రాసాం, ఫర్ i = 0, i < x డాట్ లెంత్ అండ్ సో అండ్ సో. ఇక్కడ ఏం అవసరం లేదండి, సింపుల్గా మీరు ఎక్స్ అని ప్రింట్ చేస్తే సరిపోతుంది. మీ 0 ఇండెక్స్ నుంచి అంటే ఎక్స్ తాలూకా 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు అన్ని వాల్యూస్ని అదే లైన్గా ప్రింట్ చేస్తుంది. చూడండి, షర్ట్ అని, పెన్ అని, షూస్ అని అన్ని కూడా అదే ప్రింట్ చేస్తుంది. నో నీడ్ టు రైట్ ఎనీ ఫర్ లూప్ హియర్. అండ్ get method is used to get the value based on index. Get the value based on index. చూడండి, ఇండెక్స్ నెంబర్ 0లో మనకి ఏముంది, ఇండెక్స్ నెంబర్ 0లో మనకి షర్ట్ అనేది. మన అరే లిస్ట్ అనేది క్యూఆర్ డిపార్ట్మెంట్లో టెస్టింగ్ పీపుల్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అరే లిస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ సెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రీసెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. సో ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం వాల్యూని రీసెట్ చేస్తూ ఉంటాం. సో చూడండి, ఇండెక్స్ నెంబర్ 2లో ప్రీవియస్గా మనకి షూస్ అనేది ఉంది, మనం దాన్ని ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నాం. వీఆర్ రీప్లేసింగ్ విత్ సమ్ అదర్ కాన్సెప్ట్. అదే బుక్స్తో నేను ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. మరి రీప్లేస్ అయిందా లేదా చూడాలి అంటే అగైన్ యూ కెన్ ప్రింట్ ద ఎక్స్. సో ఇవన్నీ కూడా క్లియర్గా మన రికార్డింగ్ క్లాసెస్లో ఉంటాయమ్మా. అంటే మనం అన్ని క్లాసెస్ చెప్పుకోలేము కదా, సో దట్స్ వై ఒక్కసారి ఈరోజు మీరు రికార్డింగ్ క్లాసెస్ చెక్ చేయండి. సో మీకు అందరికీ తెలిసిందే మన వెబ్సైట్ 10amclass.blogspot.com. సో మన వెబ్సైట్లో ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ క్లాసెస్ అని ఉంటుంది. సో లేదా ఎక్కడైనా క్లియర్గా క్లిక్ హియర్ ఫర్ రికార్డెడ్ వీడియోస్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇనీషియల్గా స్టార్ట్ అవ్వడమే కోర్ జావాతో స్టార్ట్ అవుతున్నామా. ఈరోజు మనం చెప్పుకున్న అరే లిస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది చూడమ్మా, అరేస్ అండ్ అరే లిస్ట్ ఇన్ జావా. సో క్లాస్ నెంబర్ 7 అని చెప్పి ఇందులో మీకు అరేస్ అండ్ అరే లిస్ట్ ఉంటుంది. ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళి చెక్ చేయండి. సో అరే లిస్ట్లో చాలా మెథడ్స్ ఉంటాయండి. ఈరోజు ఇంట్లో ఒకసారి అరే లిస్ట్లో మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నామో సింపుల్గా యాడ్ అనే ఒక మెథడ్, గెట్ అనే ఒక మెథడ్, సెట్ అనే ఒక మెథడ్ మాట్లాడుకున్నాం. యాడ్, గెట్, సెట్. అవే కాకుండా చాలా మెథడ్స్ ఉంటాయండి అరే లిస్ట్లో ఉండే మెథడ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇచ్చాను క్లాస్ నెంబర్ 8లో. ఈరోజు ఒకసారి ఇంట్లో ఇవన్నీ కూడా చెక్ చేయండి. సో ఇన్ టుమారోస్ క్లాస్, రేపటి క్లాస్లో నేను మీకు ఇన్హెరిటెన్స్ అనేది చెప్తాను. ఇన్ టుమారోస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇన్హెరిటెన్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద యాక్సెస్ మాడిఫైర్స్. సో నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు ఇవన్నీ కూడా ఇంట్లో ఒకసారి జాగ్రత్తగా, అంటే కొంతవరకు మీకు అలవాటు చేస్తాను కదమ్మా, మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఇవన్నీ కూడా రికార్డింగ్ క్లాసెస్ చూడండి. టోటల్గా మనకి కోర్ జావాలో 16 క్లాసెస్ ఉన్నాయి. మా యూట్యూబ్లో మన క్లాసెస్ వినే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మనకి టోటల్గా ఇక్కడ 16 క్లాసెస్ ఉన్నాయి. ఈ 16 క్లాసెస్ని మీరు ఒకసారి ఇంట్లో ఫాలో అవ్వండి కోర్ జావాలో. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన 1040 క్లాస్లోకి రండి. సో జూమ్ లింక్ నన్ను అడిగితే నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. సో 1040 క్లాస్లో మీకు ఏ కాన్సెప్ట్లో డౌట్ ఉన్నా, మీకు ఏ ప్రోగ్రాంలో డౌట్ ఉన్నా, సో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ఎస్క్యూఎల్కి సంబంధించిన రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. మీకు ఎస్క్యూఎల్ ఇంట్రెస్ట్ ఉంటే హౌ టు ఇన్స్టాల్ ఎస్క్యూఎల్ అని ఉంటుంది ఇక్కడ. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఎస్క్యూఎల్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి ప్రాక్టీస్ కోసం. ఈవెన్ మీకు ఇన్స్టలేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఇన్స్టలేషన్ గైడెన్స్ కూడా ఇస్తాను. సో లేదా జస్ట్ మీరు ఐటీ రిలేటెడ్ పీపుల్ అయితే మీరు ఈ వీడియో చూడగానే మీరు ఇన్స్టలేషన్ చేయగలుగుతారు. ఆ రిలేటెడ్ ఫైల్స్ అంటే డౌన్లోడ్ చేయడానికి ఫైల్స్ అన్ని కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్తే హౌ టు ఇన్స్టాల్ ఎస్క్యూఎల్లో మీకు డౌన్లోడింగ్ లింక్స్ అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో ఆఫ్టర్ దిస్ ఎస్క్యూఎల్, ఈ ఎస్క్యూఎల్ అంతా కూడా మీరు ఇంట్లో ఒకసారి ఈ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సో ఐల్ టేక్ కేర్. నేను 1040 క్లాస్లో నేను వచ్చి మీకు గైడ్ చేస్తాను. ఓకే. సో ఆఫ్టర్ దట్ క్యూఏ, ఐ మీన్ బోత్ వెబ్ డ్రైవర్కి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయండి ఇక్కడ, యాజ్ వెల్ యాజ్ మాన్యువల్ టెస్టింగ్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి. సో ఇంట్లో ఈ రోజు నుంచి అయినా ఒకసారి ఈ క్లాసెస్ మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు
సో ఒకసారి ఈ క్లాసెస్ని ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా సో జస్ట్ నన్ను జూమ్ లింక్ అడగండి మన వాట్సాప్లో. సో ఐ విల్ ప్రొవైడ్ ద జూమ్ లింక్ టు యూ. సో 10:40కి సో నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నది కాన్సెప్ట్ వైజ్గా కానివ్వండి, ప్రోగ్రామ్ వైజ్గా కానివ్వండి, మీకు ఎక్కడ మనం చెప్పుకున్న క్లాసెస్లో ఏ డౌట్ ఉన్నా కూడా ఐ విల్ టేక్ కేర్, నేను కేర్ తీసుకుంటాను. ఓకే, సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. ఈ రోజుకైతే ఇలా క్లోజ్ చేస్తున్నా. ఒకసారి రికార్డింగ్ క్లాసెస్ అన్ని ఇంట్లో ఒకసారి చెక్ చేసుకున్నాం. ఓకే, సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. సీ యూ ఆన్ టుమారో. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే 10:40లోకి వచ్చాను.